కొన్ని నెలల ముందు మన ఒక బిజినెస్ గురించి మనం బాగా చూస్తున్నాం ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ అదే ఆదివాసీ హెయిర్ ఆయిల్. సో, ఇదే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది ఒక 6 మంత్స్ స్పాన్‌లో ఎందుకు అంతలా విన్నాం మనం. సో, వాళ్ళ బిజినెస్‌లో 3 మేజర్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అనేది వాళ్ళ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ హెయిర్ అనేది వాళ్ళు బాగా పోర్ట్రేట్ చేసి చూపించడం జరిగింది. సో, మగవాళ్ళు కూడా ఇంతలా హెయిర్ పెంచుకొని వాళ్ళు అక్కడ చూపించడం జరిగింది. సో, దాంతో అక్కడ వాళ్ళ పైన సింపతి అంటే వాళ్ళు పెరగడం జరిగింది. సో, దాంతో వాళ్ళకి సేల్స్ అనేది నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్. ఇన్‌ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అనేది వాళ్ళు బిగ్ స్టార్స్‌తో చేయడం జరిగింది. ఎల్‌బీ యాదవ్ గానీ, సౌరభ్ జోషి గానీ, సో, వాళ్ళ పెద్ద స్టార్స్ వాళ్ళు బాగా చేయడం జరిగింది. సో, దాంతో వాళ్ళకి ఇంకా కొంచెం బూస్టింగ్ అంటూ రావడం జరిగింది. వాళ్ళ సేల్స్ కూడా ఇంకా చాలా పెరగడం జరిగింది. అండ్ థర్డ్ విషయానికి మనం వచ్చినట్లయితే బిహైండ్ ద సీన్స్ గురించి మాట్లాడినట్లయితే, సో, ఏదైతే వాళ్ళు ఆయిల్ ప్రిపేరింగ్ ఏదైతే మేకింగ్ ఉందో వాళ్ళ మేకింగ్ అనేది మొత్తం ఎండ్ టు ఎండ్ బాగా వాళ్ళు చూపించడం జరిగింది. సో, వాళ్ళు ఈ 3 బిజినెస్ స్ట్రాటజీస్ కనుక వాళ్ళు యూజ్ చేశారు. అందుకని వాళ్ళ సేల్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మార్కెటింగ్ మీద వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళ బిజినెస్‌లో. ఈ 3 బిజినెస్ స్ట్రాటజీస్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.